ఇక హైదరాబాద్ మేయర్ పదవి బీజేపీ దక్కించుకోవాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు భూతల రాజకీయం నడిపిస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మేధావులు యువత రాజకీయాల్లోకి రావాలని రామచంద్రరావు పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని పలువురు డాక్టర్లు వైద్య రంగంలో పనిచేస్తున్న వారు బీజేపీలో చేరారు. వారికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కమలం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ రెండు పార్టీలు కూడా బూతుల పంచాంగం తప్ప వీళ్ళకు ఉండేవి ఏం లేదు. ఒకడు ప్యాంట్ ఇప్తా అంటాడు, ఒకడు తోలు తీస్తా అంటాడు. ఈ రకమైనటువంటి భాష రాజకీయాల్లో మాట్లాడి రాబోయే ఒక తరానికి ఒక మంచి రాజకీయాల్లో వరవడిగా కొంచెం మంచి ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి, ఉదాహరణగా మనం ఉండాలి. కానీ ఈ రాజకీయాలు అంటే బూతులు వచ్చేటోడే రాజకీయాలు, కొట్టేటోడే రాజకీయాలు, పర్సనల్ మీద అటాక్ చేసేటువంటి రాజకీయాలు, ఈ రకమైనటువంటి ఒక రాజకీయాలకు స్వస్తి పలకాలంటే మేధావులు చదువుకున్న వాళ్ళు అందరూ కూడా రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉన్నది. జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతాయి. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ మేయర్గా హైదరాబాద్లో మనం నిలబెట్టాలి, మజ్లీస్ని రానికుండా చేయాలి. ఈరోజు ప్రమాదమైనటువంటి పరిస్థితి ఈరోజు మన దేశంలో చూస్తున్నాం. ప్రమాదమైనటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క హైదరాబాద్, తెలంగాణ, కర్ణాటక ఇక్కడ లేదు. రాబోయే రోజులు ఇది కూడా పోతుంది, ఇది కూడా బీజేపీ అవుతుంది. కర్ణాటకలో కూడా బీజేపీ వస్తుంది. దేశమంతా కూడా కాషామయం అవుతున్నది.